బంద్ను జయప్రదం చేద్దాం. ఈ నెల 18న జరిగే రాష్ట్ర బంద్ను జయప్రదం చేద్దాం. ఈ నెల జరిగిన రాష్ట్ర బంద్ను బంద్ ఫర్ జస్టిస్, బంద్ ఫర్ జస్టిస్, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. సాధిస్తాం 42% రిజర్వేషన్లను, సాధిస్తాం 42% రిజర్వేషన్లను, సాధిస్తాం. We want justice, we want justice, we want justice, we want justice, reservation. We want reservation, we want reservation, we want reservation. మేమెంతో బీసీజేసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీజేసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీజేసీ ఐక్యత వర్ధిల్లాలి. విజయవంతం చేద్దాం. ఈ నెల 18న జరిగే తెలంగాణ రాష్ట్ర బంద్ను విజయవంతం చేద్దాం. విజయవంతం చేద్దాం. ఈ నెల 18న జరిగే తెలంగాణ రాష్ట్ర బంద్ను బీసీ కులాల ఐక్యత బీసీ కులాల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. బీసీజేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న బంద్ ఫర్ జస్టిస్, న్యాయం కొరకు బంద్ జరపాలని చెప్పి ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ సంఘాలకు, బీసీ ప్రజలకు, బీసీ రిజర్వేషన్లకు అనుకూలవాదులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ఎవరు కూడా షాపులు తెరవద్దు, స్కూళ్ళు నడపొద్దు, కాలేజీలు బంద్ జరపాలి. ఇప్పటికే యూనియన్లు అన్నీ కూడా ఆదేశాలు ఇచ్చినాయి. స్కూల్ యూనియన్లు, కాలేజ్ యూనియన్లు, వాళ్ళకి ఆల్రెడీ ఫీజులు వస్తలేవు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, మేము తప్పనిసరి బంద్లో పాల్గొంటామని చెప్పారు. స్కూళ్ళు, కాలేజీలు, షాపులు, ఆర్టీసీ బస్సులు మొత్తం బంద్ జరపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం బీసీలకు మేము అనేక రోజులుగా డిమాండ్ చేసిన తర్వాత ప్రజలు అర్థం చేసుకోవాలి. 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అది రాజ్యాంగబద్ధంగా ఉంది, రాజ్యాంగబద్ధమైన డిమాండు. ఈ డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించి జీవో నెంబర్ 9ను విడుదల చేసింది. అయినప్పటికీ కూడా కొందరు అగ్రకుల సోదరులు బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయినారు గోపాల్ రెడ్డి, ఇక్కడ మాధవరెడ్డి హైకోర్టుకు పోయాడు. మొదటి 2 రోజులు అడిగాడు మాకు స్టే ఇవ్వాలి, ఎన్నికలు జరపొద్దని. హైకోర్టు 2-3 రోజులు రిజెక్ట్ చేశారు, సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేశారు. అయినప్పటికీ 4వ రోజు అకస్మాత్తుగా సాయంత్రం పూట స్టే ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చినాక, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గము. అది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం. అది గతంలో ఎక్కడ కూడా జరగలేదు, ఇక్కడ జరిగింది. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన కేసులను ఇట్లా చేస్తారా? బీసీలు అంటే ఇంత చులకనా? బీసీల నోటికాడ అన్నబుద్ధను మీరు లాగి గుంజుకుంటారా? ఇది చాలా తీవ్రమైన అన్యాయము. బీసీలు దీన్ని ఎట్టి పరిస్థితిలో అవమానాన్ని, అన్యాయాన్ని 70 ఏళ్ళు భరించాం. ఎందుకంటే మాకు రిజర్వేషన్ ఇవ్వలేదు. అవి అన్ని రంగాల్లో మాకు అన్యాయం జరిగింది. భరించుకొచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రులను చేసినాం, మంత్రులను చేసినాం, ఎంపీలను చేసినాం, ఎమ్మెల్యేలను చేసినాం. ఓట్లేసి మీ బట్టలు, మీ కారు చూసి మురిసిపోయారు మా బీసీలు. ఈరోజు లేక మేము పోరాడి 42% రిజర్వేషన్లు పెట్టుకుంటే మీకేమిటిది కడపమంట అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇది కడపమంట మంచిది కాదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. బీసీలు గ్రామాన, ఇంటింటికి ఎప్పుడు కూడా లేని విధంగా గతంలో అనేక ఉద్యమాలు జరిగినా ఇంత ఎత్తున, పెద్ద ఎత్తున ఊరురా బీసీలు తిరుగుబాటు చేస్తున్నారు. బంద్ను పెద్ద ఎత్తున జరపాలని చెప్పి ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ బంద్ను జయప్రదం చేయడానికి బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరూ నియోజకవర్గం స్థాయిలో, జిల్లా స్థాయిలో సమావేశాలు జరిపి, రేపు కూడా సమావేశాలు జరుపుతున్నారు. ఈరోజు కూడా సమావేశాలు జరుగుతున్నాయి చాలా చోట్లల్లో. ఇంకా అందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ఇది అవమానానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమం. మన రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమైనవి, చట్టబద్ధమైనది, రాజ్యాంగంలో ఉన్నది దీనికి ఇవ్వాలని. అదేవిధంగా అసెంబ్లీలో చట్టం చేశారు. సుప్రీంకోర్టు అగ్రకులాలకు ఇచ్చినప్పుడు 50% సీటుకు తీసేశారు. ఏ కోణంలో చూసినా న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా ఎక్కడ కూడా అవరోధాలు లేవు. ఉద్దేశపూర్వకంగా బీసీ కులాల మీద ఉన్న ఈర్ష్యతోటి, అసూయతోటి, ద్వేషంతో ఓర్వలేక ఈ రిజర్వేషన్లను ఇవ్వడానికి మీరు ఎమ్మెల్యేలు అయితే, ముఖ్యమంత్రులు అయితే, మేము సర్పంచులు కూడా కావద్దా అని ప్రజలందరూ ఈరోజు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఛాలెంజ్గా తీసుకొని
బీసీ సంఘాలు, కుల సంఘాలు ఎన్నో రోజులుగా మన హక్కుల కోసం మీరు పోరాడుతున్నారు, మీ సమయాన్ని ఇస్తున్నారు. మనం కష్టాలు అనుభవించడం, బాధలు అనుభవించడం, ఏ ఫలితం పొందలేదు. ముందు తరాలకు మనకు మీరు అనుభవించాలి. మీరు సర్పంచులు కావాలి, మీ తర్వాత మీ పిల్లలు కావాలి, మన వంశం కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక 2 నెలలు బలమైన ఉద్యమం చేస్తే ప్రతి ఒక్కరికి ఇప్పుడు లోకల్ బాడీలు వస్తాయి. భవిష్యత్తులో బీసీలు అంటే భయము, మళ్ళీ చట్టసభలో కూడా రిజర్వేషన్లు వస్తుంది. ఇది పునాది కావాలి. బీసీలు అంటే కోర్టులకు భయం లేదు, ప్రభుత్వానికి భయం లేదు, మంత్రులకు భయం లేదు. ఒక్కసారి మనం ఈ బంద్ను చాలా పకడ్బందీగా చేసినట్టయితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛాలెంజ్గా తీసుకొని జాకులు ఫామ్ చేసి కుల సంఘాలను, బీసీ సంఘాలను ఆధిపత్య పోరొద్దు. మనకు ఆ హక్కుల కోసం మా అందరికీ ఏం అవసరం ఉంది? మీకోసం కొట్లాడుతున్నాం. మన సంఘాలన్నీ కలిసినాయి. నారగోని గారు, శ్రీనివాస్ గౌడు, రాజారాం అందరు ఇంకా 30 సంఘాలు, ప్రతి ఒక్క సంఘాలు అనేక మంది కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా తమ పనులు వదులుకొని డబ్బు ఖర్చు పెట్టుకొని మీకోసం మేము పోరాడడానికి ముందుకొచ్చాము. కాబట్టి మీరందరూ కూడా జిల్లాలలో, తాలూకాలలో కమిటీలు ఏర్పాటు చేసుకొని సవాలుగా తీసుకోవాలి. ఇది చిన్న పోరాటం. మేము మీకోసం, మీ పిల్లల హాస్టళ్ళ కోసం అసెంబ్లీ మీద దాడి చేసినాం, సచివాలయం మీద దాడి చేసినాం, కలెక్టర్లను కొట్టినాము. మేము అవన్నీ చెప్తలేము. మీకు కేవలము బంద్ రోజు షాపులు బంద్ చేయాలి, కాలేజీలు బంద్ చేయాలి, స్కూటర్ ర్యాలీలు తీయాలి, సైకిల్ ర్యాలీలు తీయాలి, ప్రదర్శనలు జరపాలి. మంచి వాతావరణం, ఉద్యమ వాతావరణం నెలకొల్పాలి. ఇది సమయం వచ్చింది. అవమాన పోరాటం, అన్యాయం మీద అనేక రోజులుగా పోరాటం చేస్తున్నాం. ఈరోజు అవమానం మీద పోరాటం చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ పార్టిసిపేట్ చేసి ఉద్యమాన్ని, బంద్ను విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9ని వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతికి చెందినటువంటి కొంతమంది రెడ్డి సంఘానికి సంబంధించిన వాళ్ళు హైకోర్టును, సుప్రీంకోర్టును వేదికగా చేసుకొని పెంచిన రిజర్వేషన్లను తగ్గించడానికి, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను గండిగొట్టి బీసీలకు అన్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో కోర్టులను వేదికలుగా చేసుకొని ఇలా బీసీల యొక్క నోట్లో మట్టి కొట్టడానికి బీసీ రిజర్వేషన్ల మీద అక్కసు వెళ్ళగక్కుతూ వాళ్ళు రిజర్వేషన్లు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. దాని మీద మేము పెద్దలు ఆర్ కృష్ణన్న గారు, నారగొండన్న గారు, అదేవిధంగా మేము, రాజారాం గారు, దాస్ సురేష్ గారు, గణేశారి గారు, చాలామంది నాయకులమంతా కలిసి బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, ఉద్యోగులు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘం అందరము కలిసి ఇలా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీగా తెలంగాణలో నిన్న హైదరాబాద్లో ఇలా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బీసీ జేఏసీ ద్వారా ఈ నెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు బీసీ జాక్ నుండి తెలంగాణలోని అమరవీరుల స్థూపం దగ్గర ఈ వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ అమరవీరులు స్థూపం దగ్గరనే ఎందుకు చేసినామంటే మా త్యాగాలతోటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 1200 మందిలో 1100 మంది బీసీ బిడ్డలు బలిదానం చేస్తే తెలంగాణ వచ్చింది. కానీ వచ్చిన తెలంగాణలో ఈ పిడికెడు శాతం లేనటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని అసలు తెలంగాణ వస్తే ముఖ్యమంత్రి పీఠం మీద బీసీలు కూర్చోవాలి, ముఖ్యమంత్రి పీఠమేమో కానీ కనీసం వార్డు మెంబరు, సర్పంచ్ కూడా కానీ కుట్ర చేస్తున్నారు. మమ్మల్ని రాజకీయంగా మరొకసారి అణచివేయాలని చూస్తున్నారు. బీసీలను దగా చేసి మోసం చేయాలని చూస్తున్నారు. కాబట్టి అన్నిటినీ తిరగబడి ఈ రిజర్వేషన్ వ్యతిరేకులకు బుద్ధి చెప్పడానికి హైకోర్టు ఇచ్చినటువంటి స్టేన్ మీద నిరసిస్తూ, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే వాళ్లకు రాజ్యాంగం వెసులుబాటు కల్పించిందో బీసీలకు కూడా అదే రాజ్యాంగ వెసులుబాటు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతోటి ఇటు గల్లీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అటు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి బీసీల ఉద్యమ సెగను చూపించడానికి ఇవాళ ఒక ఐక్యంగా రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్ర బంద్ వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు, ఇది బీసీ వ్యవస్థ ప్రయోజనాల కోసం. ఇది మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి మమ్మల్ని ఇవాళ పాలితులుగా చేసేటువంటి, తరతరాలుగా పాలితులు చేసేటువంటి కుట్ర సాగుతుంది. కాబట్టి ఈ కుట్రను చిత్తు చేయడానికి మాత్రమే ఈ బంద్ పిలిపించడం. ఇక్కడ హైదరాబాద్లో ఎట్లయితే జేఏసీ ఏర్పాటు చేసినామో ఈరోజు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో జిల్లా జేఏసీలు ఏర్పాటు చేస్తున్నాం.
అదేవిధంగా నియోజకవర్గ జేఏసీలు ఏర్పాటు చేస్తున్నాం, మండల జేఏసీలు ఏర్పాటు చేస్తున్నాం, గ్రామ కమిటీ జేఏసీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఈ జేఏసీని ఇవాళ నిన్న జేఏసీ ఏర్పాటు చేస్తే తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. 18 నాడు తెలంగాణ రాష్ట్రంలో బంద్ చరిత్రలో ఎవ్వడు చేయనటువంటి బంద్, భారతదేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా బంద్ నిర్వహిస్తామని చెప్పి స్వచ్ఛందంగా బీసీ సమాజమే కదిలొస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కూననేని సాంబశివరావు గారు 4 గంటలకు బీసీ జేఏసీని ఆహ్వానించారు. అదేవిధంగా సిపిఎం పార్టీ కూడా వాళ్ళు సాయంత్రమో లేకపోతే రేపు మార్నింగ్ వాళ్ళు కూడా ఆహ్వానించడం జరిగింది. అంటే భారత కమ్యూనిస్టు పార్టీలే కాదు, ఇతర పార్టీలు కూడా ఈ స్వచ్ఛందంగా చేసేటువంటి రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా చేసేటువంటి బీసీ జేఏసీ బంద్కు మద్దతు ఇవ్వాలని చెప్పి రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నా. మాకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలు మాకు దోస్తులు, మద్దతు అయినటువంటి రాజకీయ పార్టీలు మాకు ద్రోహులు. ఈ ఉద్యమంలో, ఈ బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో బీసీలకు దోస్తులోడో ద్రోహులోడో, న్యాయం పక్షాన ఎవడుంటాడో అన్యాయం పక్షాన ఎవడుంటాడో, ధర్మం పక్షాన ఎవడుంటాడో అధర్మ పక్షాన ఎవడుంటాడో తేలిపోతుంది. ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఒక పిటిషన్ ఇస్తుంది. అదేవిధంగా ఇవాళ ఇంతకంటే ముందే ఎవరైతే రిజర్వేషన్లు అడ్డుకోవాలనుకున్నారో వాళ్ళు ఇంతకంటే ముందే కేవీఎట్ పిటిషన్ వేశారు. మేము అంటున్నాం, ఇంత కులగజ్జి మీకు ఎందుకు, ఇంత బీసీల మీద ఎందుకు ఇంత ఈర్ష అసూయ వ్యతిరేకత మీకు ఎందుకు? మీరు ఎంత శాతం ఉన్నారు రాష్ట్రంలో? పిడికెడు శాతం ఉన్నారు. పిడికెడు శాతం లేనటువంటి వాళ్ళు మేము గంపెడు శాతం ఉన్న 60% మంది బీసీ సమాజం మీద ఆధిపత్యం చేస్తారా? మమ్మల్ని అవమానిస్తారా? బిడ్డా ఖబర్దార్, బీసీ దండు కదిలిందిగా. తెలంగాణలో బీసీ జాకు బయలుదేరింది, బీసీ దండు కదిలింది. మీరు కాసుకోండిగా. ఈ బంద్ ఒకటి ప్రారంభం మాత్రమే. మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకుల నాయకులకు, రిజర్వేషన్ వ్యతిరేకులకు హెచ్చరిక చేస్తున్నాం. గతంలో కృష్ణన్న నాయకత్వంలో మండల్ కమిషన్ సందర్భం లోపల కానీ, మురళీధర్ రావు కమిషన్ లోపల కానీ, అప్పుడు నారగొండ కూడా ఉన్నాడు. అప్పుడు ఎట్లయితే ఉద్యమం చేసి మీ పీఠాలు వీకెండ్ ఎదురుమల్లి జనార్దన్ పదబెట్టబోయిందో, అదేవిధంగా మీరు గ్రామాలకు వెళ్ళి ఇట్లా పారిపోయారో ఆ దశకు వస్తుంది. ఎందుకంటే మా నోటికాడి ముద్దను గుంజుకొని మాకు అన్యాయం చేయాలని చూస్తారా? మీకు రెడ్డిలకు అదేవిధంగా ఇతర అగ్రకులాలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. మేమైనా వ్యతిరేకించినామా? మీరు ఉన్నది 9%, మీకు ఇచ్చింది 10%. మీకు మాత్రం అగ్రకులాలకు రిజర్వేషన్లు ఇస్తే మాత్రం ఆ రిజర్వేషన్లు చట్టబద్ధం, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే మాత్రం ఇది రాజ్యాంగ వ్యతిరేకం. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనకు వివక్షత కనపడుతుంది. ఇవాళ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు మాతో పాటు ఒక బీసీల మేము ఒంటరి కాదు, మాతో పాటు త్వరలోని ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రకులాలోని పేదలు కూడా మా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, విద్యాసంస్థల అధినేతలకు, అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వాళ్లకు, ఐటీ పరిశ్రమ వాళ్లకు, రాష్ట్రంలో రోడ్డు మీదకి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 18 నాడు జరిగేటువంటి బంద్కు సహకరించండి. బంద్కు సహకరిస్తే 42% రిజర్వేషన్లకు సహకరించినట్లు లెక్క. బంద్కు సహకరించకపోతే మాత్రం మా వాళ్ళు శాంతియుతంగానే ర్యాలీలు ఇస్తారు, మా వాళ్ళు శాంతియుతంగానే మిమ్మల్ని కన్విన్స్ చేసి మూసివేయిస్తారు. కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలగకుండా మా న్యాయమైనటువంటి డిమాండ్కు మద్దతుగా ఉండండి. అప్పుడే మనకు సోదరాభావం వద్ద మంచిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నేతలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా మా బంద్కు కలిసి రండి. బీసీ బిడ్డలు ఎవరైతే వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకు చీమినెత్తురు ఉంటే ఈ ఉద్యమంతో కలిసి రండి. ఇవాళ ఎందుకంటే బీసీలు రాష్ట్రంలో క్షోభ పడుతున్నారు, అన్యాయానికి గురైనారు. కాబట్టి ఈ ఉద్యమానికి ఇప్పుడు కలిసి రాకపోతే మాత్రం చరిత్ర మిమ్మల్ని క్షమించదు. రాష్ట్ర బంద్ అనేది ఒక ఆరంభం మాత్రమే. ముందు ముందు ఇంకా ఏదుందో జేఏసీలో నిర్ణయించి ఇక బంద్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా 42% రిజర్వేషన్ సాధించే వరకు మా బంధు రైతు ఉద్యమం ఎట్టనో, తెలంగాణ ఉద్యమం ఎట్టనో అదేవిధంగా ఈ బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సమానత్వం కోసం జరుగుతున్నటువంటి పోరాటమే. ఇప్పటి వరకు 78 సంవత్సరాల తర్వాత కూడా 50% ఉన్నటువంటి బీసీ సమాజం ఏంటిది అని అంటే మరి రాజకీయ బానిసత్వంలో ఉంది. చివరికి స్థానిక సంస్థల్లోనైనా ప్రాతినిధ్యం కోసము అని చెప్పి రాజ్యాంగంలో చట్టం చేసినప్పటికీ కూడా దాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియ ఈ భారతదేశంలో కొనసాగుతుంది అని అంటే ఈ దేశంలో డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్నే చంపివేయాలని
మరి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు, బ్యూరోక్రసీలో ప్రాతినిధ్యం లేదు, చివరికి స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం లేదు, అదేవిధంగా మొత్తం విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్యం లేదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 15 క్లాజ్ 4 అనే దాన్ని చేర్చబడినప్పటికీ అదేవిధంగా ఏంటిది అని అంటే 243D 243T అనే ఆర్టికల్స్ను పెట్టినప్పటికి కూడా వాటిని ఈ కోర్టులు కానీ ఈ చట్టాలు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అని అంటే జీవితకాలం అంతా కూడా బీసీ సమాజం అంతా కూడా రాజకీయ బానిసత్వంలోనే కొనసాగాల. మొత్తం ఏంటిది అని అంటే ఈ వ్యవస్థలో మరి మొత్తం ఏంటిది అని అంటే దీంట్లో మగ్గిపోవాల్సిందేనా? కాబట్టి ఇక దీన్ని తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకోసమే ఈరోజు అన్ని బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు ప్రజాస్వామ్యవాదులతో కలిపి ఈ రాష్ట్రంలో ఒక బలమైన మార్పు తీసుకురావడానికే 18వ తేదీన ఒక బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగింది. ఇది ఖచ్చితంగా మేము మురళీధర్రావు కమిషన్ అమలు చేయనప్పుడు కూడా మేము రాష్ట్ర స్థాయిలో బంద్ను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మండల్ కమిషన్ను అమలు చేసి రిజర్వేషన్ల వ్యతిరేకానికి ఉద్యమం చేసినప్పుడు కూడా పెద్ద మొత్తంలో రాష్ట్ర బంద్లు నిర్వహించడం జరిగింది. జీవితకాలం అంతా పోరాటమే, జీవితకాలం అంతా రాజకీయ పార్టీలను అడగటమే, జీవితకాలం అంతా మొత్తం ఏంటిది అని అంటే అన్ని వర్గాలను అడగటమే. ఏ వర్గం కూడా మనల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. బీసీలలో 60-70 కులాలకు ప్రాతినిధ్యమే లేనటువంటి పరిస్థితి ఉంది, సర్పంచ్లే లేనటువంటి పరిస్థితులు ఉంది, మండలాధ్యక్షులే లేనటువంటి పరిస్థితి ఉంది, IAS IPSఏ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకెంతకాలం ఈ బానిసత్వము అని చెప్పి తిరుగుబాటు చేయటం కోసమే, న్యాయం కోసం పోరాటం, సమానత్వం కోసం పోరాటం, రాజ్యాంగాన్ని మొత్తం ఏంటిది అని అంటే కాపాడటం కోసమే పోరాటం. ఈరోజు హైకోర్టు ఏదైతే మరి మొన్న వాదనలు విన్నాదో మొత్తం 30 మంది మరి ఏంటిది అని అంటే బీసీ సంఘాల తరపున ఆర్ కృష్ణన్న గారు అనేక మంది మరి పెద్దలు ఏంటిది అని అంటే అందులో ఇంప్లీడ్ అయినప్పటికీ కూడా పట్టించుకోకుండా మొత్తం ఏంటిది అంటే న్యాయాన్నే పక్కన పెట్టినటువంటి పరిస్థితి కొనసాగింది. కాబట్టి అన్ని వర్గాలు అన్ని వ్యవస్థలు బీసీలకు వ్యతిరేకమే, బీసీలను పగబట్టినట్టుగానే శత్రుపూరితంగా వ్యవహరిస్తుంటే ఇంకా తిరుగుబాటు తప్ప ఏముంది? కాబట్టి మేము నేపాల్లో జరిగినటువంటి తిరుగుబాటు లేకపోతే దాడులు లేకపోతే దగ్ధం చేయటం కాదు. మేము కనీసం ఏంటిది అని అంటే రానున్న కాలంలో 2028లో జరగబోయే ఎన్నికల్లో మొత్తం ఏంటిది అని అంటే ఓటు ద్వారానే గుణపాఠం చెప్తాం, ఓటు ద్వారానే తిరుగుబాటు చేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే ఇచ్చినటువంటి మార్గం ద్వారానే దానికి తగిన గుణపాఠం తెలియజేస్తాము అని చెప్పి ఈ 18వ తేదీన జరగబోయే బంద్లో యావత్తు ప్రజానీకం కులాలు మొత్తం ఏంటిది అంటే పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా మేము జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.